నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కార్యాలయ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతిరోజు మంచినీటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘం వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి గాయత్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ అనూష, పలువురు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. తెనాలి ఆర్బన్ కింద కొన్ని వర్క్స్ అనేది రివ్యూ చేయడం జరిగింది. మనకి కమిషనర్ గారు వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం మున్సిపాలిటీలో యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది దాని మీద పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని సెక్షన్స్ కూడా మనం అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ముందుగా ఇప్పుడు మన సీజన్లో వెక్టర్ బార్న్ డిజీజెస్, వాటర్ బార్న్ డిజీజెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెల్త్, శానిటేషను, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, ఈ యాక్టివిటీస్ నిరంతరంగా చేస్తూ ఉండాలి. హెల్త్ పరంగా డెంగ్యూ కేసెస్ కానీ ఏదైనా డిటెక్ట్ అయితే వెంటనే మనము దాని మీద యాక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకి సచివాలయ సిబ్బంది ద్వారా రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ అనేది టెస్టింగ్ చేస్తూ ఉంటాము. సో దట్ మనం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా మనకి రాకుండా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మిగతా సెక్షన్స్ రివ్యూ చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ సెక్షను, తర్వాత రెవెన్యూ సెక్షన్కి మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ మిగతా ఛార్జెస్ కానీ కొంచెం క్లోజ్గా ఫాలో అప్ చేసి మున్సిపాలిటీ రెవెన్యూని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా కొన్ని అంటే పీపీపీ మోడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమన్నా పార్క్ డెవలప్మెంట్ కానీ ట్యాంక్ డెవలప్మెంట్ కానీ టేకప్ చేసినప్పుడు దాంట్లో కూడా కార్పొరేషన్కి మున్సిపాలిటీకి కొంచెం ఆదాయం వచ్చేలాగా యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 16వ తారీఖు మార్నింగ్ మనకి మన జిల్లాలో ఇక్కడ తెనాలిలో 3 కాకుండా ఎంటీఎంసీ పరిధిలో 3, గుంటూరులో 7 ఈ మొత్తం కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న కొన్ని సమస్యలు, అంటే ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలో ఆఫీస్కి కానీ, లేకపోతే వేరియస్ అమృత్ వర్క్స్ కింద కానీ, లేకపోతే ఎస్టీపీ సంబంధించి కానీ ఇలాంటి సమస్యలు కూడా మా నోటీస్కి తీసుకొని రావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో మనము ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాని మీద హౌసింగ్ లేఅవుట్ మనకి ఇప్పుడు జిల్లాలో 100 రోజుల్లో దాదాపు 3000 ఇల్లు పూర్తి చేయాలి. తెనాలి డివిజన్లో స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని నట్రాజ్ జ్యువెలరీ మార్ట్లో జాతీయ జెండాల అమ్మకాలను పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పోస్టల్ సంస్థ జాతీయ జెండాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది, నట్రాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమాసు కుమార్, కొత్తమాసు రఘురాం, పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. మేము మనందరము 2021 నుంచి 2023 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకున్నాము. అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తించి వారికి సన్మానాలు, సత్కారాలు, వాళ్ళందరినీ గౌరవించుకున్న తీరు చాలా మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా గత సంవత్సరం నుంచి మనం హర్ ఘర్ తిరంగా, అంటే మన మూవన్నెల జెండా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన జెండా ఎలా అయితే ఎగిరిందో అటువంటి మన మూవన్నెల జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలనేటువంటిది మన భారత ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆయన కళ ఇది. దానిలో భాగంగా మేము ఈ మూవన్నెల జెండాలన్నీ కూడా పోస్ట్ ఆఫీసుల ద్వారా మేము ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచాము. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం క్రింద నిర్వహించే పంట కోత ప్రయోగాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల వ్యవసాయ అధికారులు, ఏఎస్ఓలు, విఏఏ, విహెచ్ఏ, ఎంపీఈఓ, ఏఈఓలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెనాలి ఏడీఏ ఉషారాణి మాట్లాడుతూ ఈ పంట కోత ప్రయోగాలు వరి పంటపై ప్రతి రెవెన్యూ గ్రామానికి 4 ప్రయోగాలు నిర్వహిస్తామని, ఈ పంట ప్రయోగాలలో వచ్చిన దిగుబడులు ఆధారంగా ఆ గ్రామ సరాసరి నిర్వహిస్తామని, గత 5 సంవత్సరాల సరాసరి దిగుబడులతో పోల్చి తక్కువగా ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తామని, ఇంత ప్రాముఖ్యత గల పంట కోత ప్రయోగాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో కొల్లిపర ఏఎస్ఓ టి మనోహర్ రెడ్డి, తెనాలి ఏవో ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్కే సిబ్బంది కంటే విఏలకు, అలాగే ఏఈఓలకు, ఎంపీఓలకు, మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఈ సిబ్బంది అందరికీ ఇక్కడ మనం క్రాప్ కటింగ్ ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పంట కోత ప్రయోగములు అంటే మనకి ఖరీఫ్లో అలాగే రబీలో మరి పంట కోత ప్రయోగాలు చేయవలసిన అవసరం ఉంది. దాని మీద మన 3 మండలాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అయిన వారు వచ్చి వీరికి మరి మన ఫీల్డ్ సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. కనుక మరి ఈ పంట కోత ప్రయోగం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా రైతులు కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్న క్యాంటీన్లకు మరమ్మతులు నిర్వహించి రంగులద్ది ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సామాన్యులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు 5 రూపాయల వ్యయంతో అల్పాహారం, భోజనం అందించేలా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. తెనాలి పట్టణంలో మున్సిపల్ మార్కెట్, జిల్లా ప్రభుత్వ వైద్యశాల, బస్టాండ్ సెంటర్లో ఈ అన్న క్యాంటీన్ల ఏర్పాటు జరిగింది. ఆహారం నాణ్యత బాగుండటంతో చిరు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, దినసరి కూలీలు సైతం అన్న క్యాంటీన్ను ఆశ్రయించి ఆకలి బాధలు తీర్చుకునేవారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ను మూసివేశారు. ఆనాటి నుండి ఆలనా పాలనా లేక అన్న క్యాంటీన్ శిథిలావస్థకు చేరుకుంది. క్యాంటీన్లోని వస్తు సామాగ్రి సైతం చోరుల పాలయ్యాయి. ఈ తరుణంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తాత్కాలిక అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలిని తీర్చే ప్రయత్నం చేయగా నాటి వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. అన్నా క్యాంటీన్లను ఏదో ఒక రకంగా తొలగించాలన్న దుర్బుద్ధితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వర్ణనాతీతం. అయితే వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు దీటుగా టీడీపీ ఆధ్వర్యంలో మరో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేసి ఎంతో మంది పేదల ఆకలిని తీర్చింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తాము అధికారంలోకి వచ్చే వరకు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తామని చెప్పి ప్రజలు, దాతల సహకారంతో సుమారు 2 సంవత్సరాలకు పైగా మార్కెట్ మరియు శివాజీ చౌక్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక అన్నా క్యాంటీన్లను విజయవంతంగా నడపబడ్డాయి. 15వ తారీఖు సాయంత్రం దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. అదే రోజు మరలా పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వీకారం చుడతా ఉన్నాం. గత ప్రభుత్వం పేదవాడిని అభివృద్ధి చేస్తాం, పేదవాడికి న్యాయం చేస్తాం, పేదవాడికి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి నమ్మబలికినటువంటి గత ప్రభుత్వం పేదవాడికి చేసింది శూన్యం. 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తీసివేసిన సందర్భం మనందరికి గుర్తుంది. పైగా గత ప్రభుత్వంలో అదే అన్నా క్యాంటీన్ని దాదాపు 2 అన్నా క్యాంటీన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఏ రకంగా ప్రతిఘటించిందో, పేదవాడికి అన్నం పెట్టడానికి కూడా వీలు లేదు అని చెప్పినటువంటి మూర్ఖత్వమైనటువంటి మూర్ఖులు ఆ ప్రభుత్వంలో మనం చూసాం. మళ్ళా అయినా కూడా మొక్కవని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం గత 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చేదాకా పెడతామని చెప్పాం, అదే రకంగా కొనసాగించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆ రోజున 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ని మరలా ప్రారంభిస్తామని చెప్పడమే కాకుండా ఆచరణాత్మకంగా అమలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రేపు 15వ తారీఖు సాయంత్రం, అదే సందర్భంలో 16వ తారీఖు ఉదయం బ్రేక్ఫాస్ట్
గొప్పవాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్ని తినిపించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టినందుకు వారికి మా హృదయపూర్వకమైనటువంటి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని ఏదైతే మేము ఆ రోజున హామీ ఇచ్చామో ఎన్నికల ముందు, ఏ కార్యక్రమాలను అయితే పేదవారి కోసం అమలు చేస్తూ ఉన్నామో, ఏ సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తామని చెప్పాము, వాటిని నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, మంచిగా ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మంచి జరగాలనుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనందరం కూడా ఆనందంగా ఉంటే చూడాలని అనుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కానీ, ఈ రెండింటినీ కూడా ఏదైతే కూటమిలో 3 పార్టీల నాయకత్వంతో కూటమి ఏర్పడిందో, వీళ్ళ ముగ్గురు యొక్క ఆలోచనలు, ఆశయాలు అడియాసలు కాకుండా అమలుపరిచే నాయకత్వం చంద్రబాబు నాయుడు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే అన్నా క్యాంటీన్లలో తెనాలి కూడా ఒకటి. ఇప్పటికే క్యాంటీన్లో మరమ్మతులు పూర్తి చేసి అధికారులు ప్రారంభోత్సవానికి ముస్తాబు చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరుగుతుండగా తెనాలిలో 16వ తేదీ జరగనున్నాయి. అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభం కానుండటంతో పేద సామాన్య వర్గాలతో పాటు చిరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1982లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు స్థాపించి ప్రతి పేదవానికి ఉచిత భోజన వసతి కల్పించడం జరిగింది. మరి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ పేద ప్రజల నోటి దగ్గర కోడుని తీసేయడానికి అన్నా క్యాంటీన్ని భూస్థాపితం చేయడం జరిగింది. మరి ఈ యొక్క దుర్మార్గపు పరిపాలనను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తరిమేసిన సందర్భంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ప్రతి పేదవానికి భోజన వసతి కల్పించాలని చెప్పి మా నాయకులు నాదెళ్ల మనోహర్ గారి నాయకత్వంలో తెనాల్లో అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మా నాయకులు వాళ్ళ యొక్క నాయకత్వంలో మా నాయకులు నాదెళ్ల మనోహర్ గారి సారథ్యంలో మేము ఈరోజు తెనాల్లో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ నెల 16వ తారీఖున అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం జరుగుతుంది. కొల్లిపర మండలంలో ఇసుక రీచ్లను కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. మున్నంగి ఇసుక రీచ్లో ఇసుక నిల్వలు, లోడింగ్, బిల్లులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంది కాబట్టి ఎటువంటి దుర్వినియోగం జరగకూడదన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేయాలి, దళారులకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఉచిత ఇసుక విధానంలో ఎటువంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అంతేనా? వెహికల్ నంబర్ మా దగ్గర లిస్ట్ ఉంది, మొత్తం చెక్ చేస్తే వెహికల్ రెప్యుటేషన్ ఏమీ లేదా? లారీలో కొంచెం పక్కలేదు అంతే. ట్రాన్సాక్షన్ నెంబర్ మేడం, వాళ్ళ బిల్ పే చేసి వచ్చింది, ఆధార్ కార్డు నెంబర్ వేస్తాము, ఫోన్ నెంబర్ వేస్తాము, దాని పేరు, డెలివరీ ఎక్కడికి వెళ్తుందో రాస్తాము, పైన ఆధార్ కార్డు వేస్తాము, పేరు రాస్తాము. ఎంత వస్తుంది రోజు అమౌంట్? పైన వేయట్లేదా? ఎన్ని టన్నులు? 20 టన్నులా? ఎంత పే చేస్తున్నారు మీరు? 5,000? ఆన్లైన్ వస్తుంది మీకు, అది ఆన్లైన్లో 2 సేమ్ నెంబర్ ఎంటర్ చేసినా ఒప్పుకోదు మీకు. అలా ఇదంతా ఈ పని ఏం లేదులేండి, అంటే ఒకేసారి అవుతుండేసరికి మిస్యూజ్ అవుతుందని ఒక డౌట్ వచ్చింది, అందుకని కాల్ చేస్తున్నాం నేను.
నేను తహసీల్దార్ అండి, ఎంఆర్. ఇక్కడ కొల్లిపర మండలము మున్నంగి శాండ్ రీచ్ విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ జూలై 8వ తారీఖు మొదలు పెట్టినప్పుడు దాదాపు 1,80,000 మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది. అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఇంకా ఒక 20,000 to 30,000 టన్స్ ఉంది. అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది. మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో మనకి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో, లారీ వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, టిప్పర్స్ కానీ, వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి, యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము. ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి పొక్లేన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మన జిల్లాలో రేట్ వచ్చి 250 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ, తర్వాత టిప్పర్స్, లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనము జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడమో, లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడమో, ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానంని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకు వచ్చింది కాబట్టి, అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.